టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై శివకామేశ్వరి పీఠం పీఠాధిపతి శివానంద స్వామి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వామీజీలను ఉద్దేశించి భూమన చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని తీవ్రంగా బాధించాయని మండిపడ్డారు. సాధు సన్యాసులను కించపరచడం తగదన్న ఆయన భూమన వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకే రాజకీయ ఉద్దేశాలతో సాధు పరిషత్ నేతలపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, హిందువులు ఆగ్రహించక ముందే భూమన తన వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. గతంలో నీలాగా చాలా మంది తిరుమల గురించి చాలా మాట్లాడారు. గతంలో ఒక ఆయన 7 కొండలు 2 కొండలు చేస్తానన్నటువంటి వాడు ఎక్కడికి పోయినాడు గుర్తు తెచ్చుకొని మాట్లాడు. కరుణాకర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు? స్వామివారి భక్తులు అంటే మీకు అంత చులకన? స్వామివారి శ్రీవారి సేవకులు అంటే అంత చులకన? శ్రీవారి సేవకులను తెచ్చి మేము సమావేశం పెట్టానంటున్నావు. అంటే నీకు శ్రీవారి సేవకులు అంటే ఎవరు కూడా ఆ మాత్రం బుద్ధి లేదు నీకు. కాషాయం కట్టుకున్న వాళ్ళందరూ శ్రీవారి సేవకులు అయిపోతారా? హిందూ ధర్మం లోపల కాషాయం అంటే ఒక పవిత్రమైనటువంటి స్థానం ఉంది. కేవలం శ్రీవారి సేవకులు మాత్రమే కాషాయం రంగు పులుముకోరు. ప్రతి క్షేత్రంలో ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా కాషాయం ధరించడం మా యొక్క ఆనవాయితీ, మా ధర్మము. నిన్న ఒక్కరోజునే మేము సమావేశం పెట్టలేదు. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి హిందూ సమ్మేళనాల పేరిట ఎన్నో కార్యక్రమాలు చేస్తా వస్తా ఉన్నాము.